అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భాగ్యనగరానికి మరో మణిహారం అనుకున్న రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఎప్పటికప్పుడు కష్టాల రింగ్లో చిక్కుకుంటుంది. తాజాగా హెచ్ఎండిఏ విడుదల చేసిన ట్రిపుల్ అలైన్మెంట్ మ్యాప్ భూసేకరణను సంక్లిష్టం చేసేలా ఉంది. డిజైన్ను ఇష్టానుసారంగా మార్చారని, పెద్దల భూముల్ని కాపాడడం కోసం కుట్ర జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయాన్ని రౌండప్ చేశారు. అలైన్మెంట్ పై స్పష్టత లేకపోవడంతో పాటు గ్రామ సభలు కూడా నిర్వహించకుండా మార్కెట్ విలువ కంటే తక్కువ పరిహారం ఇచ్చి చట్టవిరుద్ధంగా రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు ప్రోగ్రెస్ ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ట్రిపుల్ ఆర్ వ్యవహారం ఎందుకింత సంక్లిష్టంగా మారుతుందనుకోవచ్చు? అండ్ సొంత జిల్లా మంత్రి భరోసా ఇస్తున్నా, రైతులు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు అవతల వైపు ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతుంది. గత నెల నుంచి కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వ్యవహారంలో అలైన్మెంట్ వ్యవహారంలో ఇప్పటికీ 2-3 సార్లు చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అనుకూలంగా, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కావచ్చు, బడాబాబులకు అనుకూలంగా రీజనల్ రోడ్ మొత్తం రింగ్ ఆకారంలో ఉండాల్సింది ఆ మొత్తం కూడా వంక టింకర్లుగా ఇష్టానుసారంగా మార్చుకుంటూ పోతున్నారు. అందులో పేదలకు అడుగు కొట్టి పెద్దలకు న్యాయం చేసే విధంగా ఉందంటూ ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో రైతులు మొత్తం కూడా ట్రిపుల్ ఆర్ రైతులు హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలు రంగంలో దిగి మొత్తం కూడా పరిస్థితిని అదుపులో తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన శృతిమించకుండా అమీర్పేటలోకి వచ్చి జంక్షన్లోకి వచ్చి ఆందోళన చేయకుండా ముందే కట్టడి చేయగలిగినారు. సో ఇదంతా ఒక ఎత్తు. అసలు అలైన్మెంట్ ప్రకటించే ముందే రైతుల కానీ రైతుల అభిప్రాయాలను కానీ ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు? ఎవరు ఇష్టానుసారం హెచ్ఎండిఏ ఏ విధంగా అలైన్మెంట్ ప్రకటిస్తారన్నది ప్రధాన క్వశ్చన్ రైతుల నుండి వచ్చేది. రెండో క్వశ్చన్ వచ్చేసి అసలు నష్టపరిహారం విషయంలో లక్షల్లో చెప్తున్నారు, అక్కడ చూస్తే కోట్లలో భూముల విలువ పలుకుతున్న నేపథ్యంలో అంత మొత్తం పేద రైతులకే ఇబ్బందులు, నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మరోవైపు రైతులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు అధికారుల తీరుపైన, ప్రభుత్వం తీరుపైన. సో ఈ ఆరోపణలు, విమర్శలు, ఆందోళనలు మొత్తం ఒక ఎత్తైతే, మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా రైతులతో మొత్తం కూడా మాట్లాడి చర్చలు జరిపి ఎక్కడో కూడా తాను ఉన్నంత వరకు కూడా ట్రిపుల్ ఆర్ రైతులకు ఎక్కడ నష్టం రాకుండా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ రైతులను ఒప్పించి మెప్పించి వరకు 400 నుంచి 500% మార్కెట్ ప్రభుత్వ ధరలను పెంచి వాళ్ళకు ఖచ్చితంగా చట్టం ప్రకారం న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు. అయినప్పటికీ మరోవైపు ఈ విధంగా ఆందోళన జరగడం పట్ల మంత్రి కోమటిరెడ్డి కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాను ఖచ్చితంగా న్యాయం చేస్తున్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ కార్యాలయాలను ముట్టడించడం, దీని వెనకాల కొంత పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు, అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కోమటిరెడ్డి మంత్రి వర్షన్. ఈ విధంగా ఉంటే మరోవైపు మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మొత్తం దాదాపు 1355 గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఈ 11 జిల్లాల్లో కలుపుకుంటే 1355 గ్రామాలు, 104 మండలాలు, ఈ విధంగా దాదాపుగా 10,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం కూడా 11 జిల్లాలు మొత్తం కూడా ఈ భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే హెచ్ఎండి అధికారులు మాత్రం వాళ్ళ వర్షన్ కేవలం మ్యాపింగ్ వరకే మా మొత్తం ప్లానింగ్ గీసి మొత్తం అనౌన్స్మెంట్ చేయడం. బట్ నష్టపరిహారం విషయంలో వచ్చేసి రెవెన్యూ శాఖ చూడాలి, మిగతా ప్రభుత్వ శాఖలు చూడాలి. బట్ ఎనీహౌ ఇప్పుడు రైతులు చేసిన ఆందోళనకు సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అలైన్మెంట్ మొత్తం కూడా మార్చాలా లేదన్నది డిసైడ్ చేస్తాం. ఇప్పుడైతే ఇది కన్ఫర్మ్ అనేది మాత్రం పరిగణలోకి తీసుకోకూడదు అన్నది హెచ్ఎండిఏ వర్షన్. మరోవైపు